ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఆడపిల్ల పుట్టబోతోంది అని ముందే చెప్పేస్తా ఉంటారు. ఎందుకంటే తల్లికి బాగా వాంతులవుతే ఆడపిల్ల పుడుతుందని చెప్తారు. దానికి బేసిస్ ఏమీ లేదు. ఒకటే బేసిస్ ఏంటంటే ఆడపిల్లలకు జుట్టు ఉంటుంది. జుట్టు పొట్టలో ఉంటే నాసియా వస్తుంది కదా! యాహ్! అలాంటి బండ బేస్‌లెస్ నమ్మకాలు మొదలుకొని ఆడపిల్లలే తొందరగా మాట్లాడతారు. మగపిల్లలు స్లోగా మాట్లాడతారు. అడుగులు మగపిల్లలు తొందరగా వేస్తారు. ఆడపిల్లలు లేట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిలో ఏమన్నా సైంటిఫిక్ బేసిస్ ఉందా? Definitely, it is a myth, Andy. So that is the reason for the late diagnosis of autism in boys. So నాకు usually they come only after 3 years. అంటే దే ఆర్ డిసైడెడ్ హీఈస్ అ బాయ్. సో ఆల్రెడీ వాళ్ళకు 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి వస్తుంది, మా తమ్ముడు 3 ఇయర్స్కి మాట్లాడాడు అని పేరెంట్స్ వస్తారు. బట్ ఇట్ ఈస్ అ మిత్. సో బోత్ ద జెండర్స్ హ్యావ్ ఈక్వల్ డెవలప్మెంట్. మేబీ దేర్ మే బీ స్లైట్ వేరియేషన్ ఇన్ మంత్స్, బట్ సిగ్నిఫికెంట్లీ మీరు 12 మంత్స్ 18 మంత్స్ కూడా బాబు అమ్మ నాన్న అనడం లేదు అంటే అది డెఫినెట్లీ డిలే, ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్. యా. మామూలుగా ఆటిజం ఉన్నవాళ్ళు మన సినిమాల్లో చూసింది కూడా వాళ్ళకు అదనపు ఒక అద్భుతమైన స్కిల్ సెట్ ఉంటుంది. మెమరీ గానీ, ఇంకేదో అబిలిటీ టు డూ సంథింగ్. అది ఎందువల్ల వస్తుందంటే అది అది అదొక నేచర్స్ వే ఆఫ్ బ్యాలెన్సింగ్ అనుకోవాలా? లేక అది అనుకోకుండా డెవలప్ అయిపోతుందా? సో ఆటిజం అనేది ఇట్ ఈస్ అ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్. అంటే మనం ఒక డెవలప్మెంట్ స్ట్రేట్ ట్రాక్లో వెళ్ళకుండా దర్ ఇస్ అ లిటిల్ డీవియేషన్. సో ఆ డీవియేషన్ ఇన్ ఓన్లీ అవర్ డొమైన్స్ విచ్ ఆర్ లైక్ మోటార్ కానీ ఆర్ మన సోషల్ ఇంటరాక్షన్లో ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళకి ఈ స్పేషల్ ఓరియంటేషన్, ఈ స్కిల్స్, ఆర్టిస్టిక్ స్కిల్స్ అనేది ఎక్కువ మెచ్యూర్ అవుతాయి. సో వీ కెన్ సే ఇట్స్ అ కాంపెన్సేటరీ థింగ్, అదే అదే అదే. రైట్? సో సంథింగ్ ఈజ్ నాట్ happening, but something extra is happening in the child due to neuroplasticity or due to their own strengths. మనం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది సూపర్ కిడ్స్ ఉంటారు. వాళ్ళకి 565 ఇంటూ 685 ఇంటూ 925 అంటే చెప్పేస్తారు ఫట్ ఫట్. Yeah. అది ఏ ఫ్యాకల్టీ వల్ల వాళ్ళకి అలాంటి ఒక జీనియస్ డెవలప్ అవుతుంది? So basically it is again neuroplasticity. So the first 3 years of child development, brain development is at its peak. Until 95% happens. So whatever new connections can be formed will be formed by 3 years. 3 to 5 years అనేది another 5 to 4% వరకే ఉంటుంది. సో బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్టర్ 5 years ఇంకా మిగతాది 1% త్రూ అవుట్ అవర్ లైఫ్. సో ఆ 95% ఫస్ట్ 3 yearsలో జరుగుతుంది కాబట్టి మనం యూ కెన్ మేక్ దెమ్ టీచ్ ఈవెన్ 10 languages. దే విల్ బి ఏబుల్ టు లర్న్. So that is the brain capacity that is happening at 3 years. But what do we think? చిన్నపిల్ల వాడేం నేర్చుకుంటాడు, పెద్దగాయాక నేర్చుకుంటారు అనే వి ట్రై టు. కాబట్టి 3 సంవత్సరాల లోపు అన్ని Yeah. విధాల స్టిమ్యులస్ Yeah. వాళ్ళకి ఇచ్చి Yeah. ఎంత ఎక్స్పోజర్ ఇస్తే అంత డెవలప్ Yeah. అవుతుంది బ్రెయిన్. Yeah. ఇది చాలా అద్భుతమైన Yeah. ఇన్పుట్ అండి. మామూలుగా పిల్లలకి ఆహార పదార్థాల వల్ల కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుందని, న్యూట్రిషన్ ఫర్ అ గుడ్ బ్రెయిన్ అని, యా. పెద్దలకు కూడా ఆఫ్ కోర్స్. Yeah. కానీ Yeah. చెప్పండి. సో న్యూట్రిషన్, బ్రెయిన్ న్యూట్రిషన్ తీసుకుంటే మనము స్పెషలీ సమ్మర్ వస్తుంది. సో వీ కెన్ యునో గివ్ దెమ్ సమ్ నట్స్. సో ఐ కెన్ జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్ లైక్ అ మీల్. సో మార్నింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ యూ కెన్ గివ్ దెమ్ లైక్ రాగి, ఈ మిల్లెట్ బేస్డ్ లైక్ a dosa or something. Along with that, by snack they can mid morning snack they can take some watermelon, so which is hydrating, and coconut water like that. And next thing by lunch వచ్చేసి they can take some khichdi, dal mixed khichdi and little bit of buttermilk. And evening they can take some boiled nuts, ground nuts, and avocados if they have. And also బ్రెయిన్ షేప్ లో ఉన్న వాల్నట్ కూడా మంచిది brain కి అంటారు. walnuts. Yeah. సో సరే, ఇవి న్యూట్రిషన్ ఫర్ కిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి. ఎగ్జామ్ టైంలో ఇంకా ఎలాంటి స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి ఏమేమి చేయొచ్చండి? This is a very good question. So recently I had one child. So the parents came with a lot of anxiety saying that, madam, ఒక 2 months నుంచి మా పాప అసలు మాట్లాడడం లేదు, ఇంటరాక్ట్ అవ్వట్లేదు, గ్రేడ్స్ తగ్గిపోతున్నాయి, ఎగ్జామ్ టైం మాకు టెన్షన్ అవుతుంది అని. సో వెన్ ఐ టుక్ ద హిస్టరీ దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ సోషల్ ఫ్యాక్టర్స్ హ్యాపెనింగ్ అట్ హోమ్. అంటే రీసెంట్గా పాప వాళ్ళు ఇల్లు మారారు. సో ఫస్ట్ థింగ్ ఆ సోషల్ కనెక్ట్ అనేది పోయింది. దెన్ షీ హ్యాడ్ చేంజ్ ద గ్రేడ్, చేంజ్ ద స్కూల్ అండ్ చేంజ్ ద గ్రేడ్ డ్యూ టు మార్క్స్ ఆర్ సంథింగ్. సో ఇవన్నిటి వల్ల బాగా చదివే పాప సడన్లీ షీ వెంట్ లో, అండ్ సో షీ స్టాప్డ్ స్లీపింగ్ వెల్, షీ స్టాప్ టేకింగ్ ఫుడ్. సో ఈ టైంలో ఏంటంటే పేరెంట్ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. యూ కెనాట్ డిసిప్లిన్ ఎ చైల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. యూ హ్యావ్ టు డిసిప్లిన్ దెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అవును. Finishing the works every day, revisions, taking tests or whatever, and engage them in play, which is the most important for brain development. Especially summer time lo outdoor play అనేది మనం చాలా ఎంకరేజ్ చేయాలి.
ఓకే. సో, ఎగ్జామ్ టైమ్‌లో మీరు సడెన్‌గా చదవట్లేదు, మార్కులు తక్కువొస్తే నేను కొడతాను ఆర్ ఐ విల్ నాట్ టేక్ యూ సమ్‌వేర్, ఐ విల్ నాట్ బై యూ దిస్ డజంట్ మేక్ సెన్స్. ఇట్ హాస్ టు బి ప్రాక్టిస్డ్ ఎవ్రీ డే బేసిస్. ఓకే. సో, పేరెంటల్ సపోర్ట్, గివింగ్ దెమ్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.